ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ధరిష్ట 1, 2 పాదముల వారు, బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఈ అక్షరములతో మొదలైన పేర్లు గలవారు ఈ రాశికి చెందెదరు. ఈ సంవత్సరం వీరి ఆదాయములు 2, వ్యయం 8, రాజపూజితం 1, అవమానం 2. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు 3, 9 స్థానములందు సువర్ణమూర్తులుగా, డిసెంబర్ 6 నుంచి సంవత్సరాంతము తామరమూర్తులుగాను, ద్వితీయ స్థానమందు తామరమూర్తులుగాను సంచరించెదరు. జన్మరాశిలో రాహు సంచారం ప్రభావం వలన ముఖ కవళికలు మారుట, ఇతరులకు భీతి కలిగించే మాటలు వినడం, ఇతర దేశాలు సందర్శించుటకు వీసాలు సంపాదించడం, విద్యార్థులు విద్యకై దూర ప్రాంతాలకు వెళ్లడం జరుగును. గురుడు మే నెలాఖరు వరకు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచరించుట విశేష సౌఫలితాలు ఇస్తారు. గురుడు వివాహకారకుడు. అన్ని రకముల వర్తక వ్యాపారములు కలిసి వచ్చుట, అవివాహితులకు వివాహం జరుగుట, మంచి తెలివి ఖ్యాతి కలిగిన జీవిత భాగస్వామిని పొందుట, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయాల ద్వారా లబ్ధి పొందుట, ఇతరులను నాకట్టుకుని పట్టు సాధించుట, భూగృహ స్థిరాస్తులను విస్తరించుకునుట, ఇతర దేశాలలో సైతం గృహయోగం సూచిస్తున్నది. ఈ గురువుకు డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతం వక్ర చలనం వలన మోకాళ్ళు, పిక్కల నొప్పులు, ఊమకాయం, అహంకారము లేదా బద్ధకంతో వ్యవహరించడం జరుగును. ఈ రాశికి శని స్వక్షేత్రం. అన్ని రంగాలలో సుఫలితాలు కలగజేసి అదృష్టవంతుడిగా తీర్చిదిద్దరు. చేసే వృత్తి వ్యాపారాలలో పట్టు కలిగి ఉండరు. రాజకీయముగా ప్రత్యర్థులపై గెలుచుట, ఆత్మవిశ్వాసము, మనోధైర్యంతో ఉండుట, నూతన వ్యాపారములు కలిసి వచ్చుట, ఆస్తి వ్యవహారములు కూడా అనుకూలముగా మంచి లాభాలను తెచ్చుట, అన్ని రకముల వ్యాపారములు ఆశించిన ఫలితాలు అందుట, అపరముల విక్రయదారులు మంచి లాభసాటిగా ఉండుట, వ్యవసాయదారుల్లో కృషికి తగు ఫలితములుండుట, షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు చెప్పదగిన విషయములు. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వృతం మహేతః గోబ్రాహ్మణేత్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.